మధ్యంతర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ను 27,84,200 కోట్లకు అంచనా వేశారు. 12 కోట్ల మంది రైతులకు లబ్ధి కలిగించేలా సరికొత్త సంక్షేమ పథకం, పూర్తి పారదర్శకంగా ఏడాదికి 6,000 రూపాయలను పంట సాయంగా చెల్లిస్తాం. 2018 డిసెంబర్ నుంచి కార్యక్రమం అమల్లోకి వచ్చినట్లు గోకుల్ మిషన్ కు ఈ సంవత్సరం 750 కోట్ల కేటాయింపులు, గో ఉత్పాదకతను పెంచడం కోసం సరికొత్త రాష్ట్రీయ కామధేన్ ఆయోగ్, పెన్షన్ విధానానికి మార్పులు, పెన్షన్లో ప్రభుత్వ వాటా 14% పెంపు, ఈఎస్ఐ లిమిట్లో 15,000 నుంచి 21,000కు పెంపు, ప్రధానమంత్రి శ్రమ్ యోగిమాన్ ధన్ పేరిట మరో సరికొత్త స్కీమ్, నెలకు 100 రూపాయలు చెల్లిస్తే సరిపోతోంది. 15,000 రూపాయల నెల జీతం ఉండే వేతన జీవులకు కొత్త పథకం, కొత్త పెన్షన్ విధానంలో నెలకు 3,000 రూపాయలు, కొత్త పెన్షన్ విధానానికి 500 కోట్ల కేటాయింపు, 10 కోట్ల మంది కార్మికులకు పెన్షన్ స్కీమ్తో లాభం, గ్రాడ్యుటీ లిమిట్ 10 లక్షల నుంచి 30 లక్షలకు పెంపు, బ్యాంకుల రుణాలు 35,984 కోట్లకు పెరుగుదల, కిసాన్ క్రెడిట్ కార్డులపై 2% వడ్డీ రాయితీ, ఉజ్వల యోజన కింద 8 కోట్ల ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లు, ముద్ర యోజనలో 7.23 లక్షల కోట్ల రుణాలు, రక్షణ రంగానికి 3 లక్షల కోట్ల కేటాయింపు, అవసరమనిపిస్తే అదనపు నిధుల కేటాయింపుకు సిద్ధం, కార్మికుల ప్రమాద బీమా 1.5 లక్షల నుంచి 6 లక్షలకు పెంపు, 60 ఏళ్లు దాటిన కార్మికులంతా పెన్షన్ స్కీమ్లో భాగస్థులే, కొత్తగా 10 కోట్ల మంది వృద్ధులకు లబ్ధి, 1 ర్యాంక్ 1 పెన్షన్ కోసం 35,000 కోట్లు, త్వరలోనే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు పరుగులు, కేంద్ర స్థాయిలో ప్రత్యేక మత్స్యశాఖ ఏర్పాటు, పశుసంవర్ధక మత్స్య పరిశ్రమలకు 2% వడ్డీ రాయితీ, ప్రధానమంత్రి కౌశల్ యోజన ద్వారా 1 కోటి మంది యువతకు లబ్ధి, రైల్వేలకు బడ్జెటరీ సపోర్ట్ కింద 64,587 కోట్లు, మిజోరాం, మేఘాలయ రాష్ట్రాలను రైల్వేతో అనుసంధానం, బ్రాడ్గేజ్ మార్గాల్లో ఇప్పటికే తొలగిపోయిన కాపలా లేని లెవెల్ క్రాసింగ్లు, ఈశాన్య భారతావని కూడా మౌలిక రంగ అభివృద్ధిని చూస్తోంది. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి 15,166 కోట్ల కేటాయింపు. గడిచిన 5 ఏళ్లలో సౌర విద్యుత్ ఉత్పత్తి 10 రెట్లు పెరిగింది. గడిచిన 5 ఏళ్లలో 34 కోట్ల జనధన్ అకౌంట్లు ప్రారంభం. ప్రత్యక్ష పన్నుల ద్వారా ఆదాయం 12 లక్షల కోట్లు. 80% పెరిగిన పన్ను చెల్లింపుదారుల సంఖ్య. ఆదాయపు పన్ను పరిమితి 5 లక్షల రూపాయలకు పెంపు. ఇప్పటి వరకు ఉన్న పన్ను పరిమితి 2.5 లక్షలు. సెక్షన్ 80C పరిమితి 1,00,000 రూపాయల నుంచి 1,50,000 రూపాయలకు పెంపు. ఇక పేద మధ్యతరగతి ప్రజలంతా 0 నుంచి 5% పన్ను పరిధిలో మాత్రమే ఉంటారు. సినిమా పరిశ్రమ 12% జీఎస్టీ పరిధిలోకి. సినిమా షూటింగ్ అనుమతులకు సింగిల్ విండో. రోజుకి 27 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం. దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరగాళ్లను వదిలే సమస్య లేదు. అందరినీ ఇండియాకు రప్పించి బకాయిలు వసూలు చేస్తాం. బినామీ ఆస్తుల వివరాలన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. వాటిని అటాచ్ చేశాం. 3 లక్షలకు పైగా బినామీ కంపెనీలను డీరిజిస్టర్ చేశాం. గడిచిన సంవత్సరం 1 కోటి మందికి పైగా పన్ను చెల్లించారు. స్వతంత్ర భారతావనిలో ఇంతమంది నుంచి రిటర్న్స్ దాఖలు కావడం ఇదే తొలిసారి. వచ్చే 5 ఏళ్లలో ఇండియా $5 ట్రిలియన్ ఎకానమీగా రూపాంతరం చెందుతోంది. ఈజ్ ఆఫ్ బిజినెస్ తో పాటే ఈజ్ ఆఫ్ లివింగ్. మరిన్ని విమానాశ్రయాలు రానున్నాయి. ఇన్లాండ్ వాటర్ వేస్ కు పెద్దపీట. పట్టణాలను మరింత పరిశుభ్రం చేస్తాం. శాస్త్ర, సాంకేతిక, అంతరిక్ష రంగాలకు మరిన్ని కేటాయింపులు. డిజిటల్ ఇండియా కలను సాకారం చేసి చూపిస్తాం. అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, ఆర్థిక లావాదేవీలను డిజిటల్ మాధ్యమంగానే సాగేలా చర్యలు. ఇండియాను కాలుష్యరహిత భారతావనిగా మార్చేందుకు చర్యలు. ఎలక్ట్రిక్ వాహనాలకు మరిన్ని రాయితీలు. ట్రాన్స్పోర్ట్ విప్లవంలో ప్రపంచానికి ఆదర్శంగా మారనున్న భారతావని. సరకు రవాణా రంగంలోనూ ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహం. ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ప్రోత్సహిస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామికీకరణకు సమయం ఆసన్నమైంది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా గ్రామాలకు భారీ పరిశ్రమలను దగ్గర చేస్తాం. గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఇప్పటికే మారిపోయిన ఇండియా గంగానదిని కాలుష్యరహితంగా మార్చి చూపుతాం. ఇందుకోసం పంచసూత్ర ప్రణాళికను అమలు చేయనున్నాం. అంతరిక్ష కార్యక్రమాలకు మరిన్ని నిధులను కేటాయిస్తాం. ప్రపంచ దేశాల శాటిలైట్లను నింగిలోకి చేర్చడంలో మనమే ముందున్నాం. ఆహార ఉత్పత్తులను మరింత సేంద్రీకరిస్తాం. పురుగు మందులు వాడని పంటతో మరింత ఆరోగ్యం. 2025 నాటికి ప్రతి దేశ పౌరుడికి ఆరోగ్య బీమా ఉంటుంది. వైద్య ఖర్చులకు 1 రూపాయి కూడా పెట్టని పరిస్థితిని తీసుకువస్తాం. ఇళ్ల కొనుగోలుదారులకు జీఎస్టీ మినహాయింపులో అతి త్వరలోనే నిర్ణయం ఉంటుంది. మంత్రివర్గ ఉపసంఘం నివేదికను జీఎస్టీ మండలి ముందు ప్రవేశపెట్టి చర్చించనున్నాం. జాతీయ విద్యా మిషన్ కు 38,572 కోట్లు. చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ కు 27,584 కోట్లు. ఎస్సీ ఎస్టీల అభ్యున్నతికి 76,000 కోట్లు. నెలకు వసూలవుతున్న పన్ను మొత్తం 97,100 కోట్లు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రాల పన్ను వసూలు సాలీన 14% మేరకు పెరిగాయి. జీఎస్టీ అమలుతో వినియోగదారులపై 80,000 కోట్ల భారం తగ్గింది.
చాలా నిత్యావసర వస్తువులు 5% లోపు పన్ను పరిధిలోనే ఉన్నాయి. 5 లక్షల రూపాయల లోపు సంవత్సర ఆదాయం ఉన్న వారికి ఫుల్ ట్యాక్స్ రిబేట్. వారు కేవలం రిటర్న్స్ దాఖలు చేస్తే సరిపోతుంది. 6.5 లక్షల వరకు వార్షిక వేతనం ఉంటే పీఎఫ్, బీమా, సేవింగ్స్ తదితర స్కీముల్లో పెట్టుబడులు పెట్టి ₹1 కూడా చెల్లించనక్కర్లేదు. 3 కోట్ల మంది ట్యాక్స్ పేయర్లకు లబ్ధి చేకూరుతుంది. పోస్టల్, బ్యాంకు డిపాజిట్లపై టీడీఎస్ పరిమితి పెంపు. టీడీఎస్ పరిమితి 10,000 నుంచి 40,000కు పెంపు. స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి 40,000 నుంచి 50,000 రూపాయలకు పెంపు. ఇంటి అద్దెలపై టీడీఎస్ 1,80,000 నుంచి 2,40,000కు పెంపు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు 3,27,00,000 కోట్లు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు 3.27 లక్షల కోట్లు. ప్రణాళిక వ్యయం 3.36 లక్షల కోట్లు. గత సంవత్సరంతో పోలిస్తే 13.3% పెరిగిన ప్రభుత్వ ఖర్చు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.